గురువుగారు, మనకి సనాతన ధర్మం గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు మనకి మను చరిత్ర అనేది వస్తుంది. అసలు మను చరిత్ర ఏం చెప్తుంది? అసలు మను చరిత్ర గురించి కూడా మనకి చాలా ఇవి ఉన్నాయి సార్, డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. ఒక లైన్కి పొంతనుండదు అంటారు. అసలు ఏంటి అసలు మను చరిత్ర? నిజంగానే అంబేద్కర్ మను చరిత్రను కాల్చేశారు, తర్వాతే రాజ్యాంగం రాశారు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఈ పాడ్కాస్ట్ ద్వారా దానికి ఒక పులి స్టాప్ పెడదాం. అసలు ఏంటి మనకి ఇప్పుడు దొరుకుతున్న మను చరిత్ర నిజమైన మను చరిత్రేనా? ఇక్కడ ఏంటంటే అమ్మ, జరిగింది ఇంత, ఆ ఇంత కూడా ప్రక్షిప్తం అంటారు. అంటే అందులో పెట్టినందుకు దాన్ని విపరీతంగా ట్రోల్ చేయడము, దాన్ని విపరీతంగా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది సమాజంలో సహజం. ఇప్పుడు మను చరిత్రను ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే, దానిలో సతీ సహగమనము అంటారు. అంటే ఏంటి? భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలని అందులో ఉంది అంటారు. కానీ అది ప్రక్షిప్తము అంటారు. ఎందుకంటే చెప్తా వినండి. మహాభారతం విన్నారు కదా మీరు? మహాభారతం మన భగవద్గీత ఇవన్నీ విన్నప్పుడు అర్జునుడు అందులో ఏం చెప్తాడంటే, నేను ఇప్పుడు యుద్ధం చేస్తే వీళ్ళందరూ చనిపోతారు. అందరూ చనిపోతే స్త్రీలు మాత్రం ఉన్నప్పుడు వర్ణ సంక్రమణం జరుగుతుంది. అంటే ఇంకోళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళకి పిండ ప్రదానాలు పెట్టేవాళ్ళు ఉండరు. ఇలాంటివన్నీ చెప్తాడు. మరి అదే గనక అప్పటి నుంచే గనక ఉండుంటే సతీ సగమనం అనేది, మరి రామాయణ మహాభారతాల నుంచే ఉందండి, ఈ సిస్టమ్ ఉంది అని అనుకుని ఉంటే, అప్పుడు మరి దశరథ మహారాజు చనిపోగానే ముగ్గురు భార్యలు ఎప్పుడో వాళ్ళు వెళ్ళి ఆ దశరథ మహారాజు ఉన్నటువంటి దాని మీద ఇదే వాళ్ళు కూడా ప్రాణాలు వదలాలిగా. మరి అర్జునుడు ఆ మాట ఎందుకంటాడు? అందరినీ ఎలాగో అందరూ వాళ్ళతో పాటు సతీ సహగమనం చేస్తారు కదా, మనకేం ప్రాబ్లం లేదు అనాలిగా.